హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ క్యాబేజీ పకోడీ అండి. ఎప్పుడు ఉల్లిపాయలతోనే కాకుండా ఇలా క్యాబేజీతో ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే వద్దనకుండా తినేస్తూ ఉంటారు. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళే ముందు మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ నేను ఒక చిన్న గడ్డ క్యాబేజీ తీసుకొని ఇలా సన్నగా తరుక్కున్నానండి. సన్నగా ఇలా పొడుగా తరుక్కోండి. ఇలా పొడి పొడిగా ఉండేలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. ఇలా బౌల్లో వేసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ నేను 2 కప్స్ శనగపిండి తీసుకున్నానండి. ఈ 2 కప్స్ శనగపిండి దీంట్లో వేయండి. ఈ క్యాబేజీలో వాటర్ బాగా పిండేసి వేయండి. 2 కప్స్ శనగపిండి వేసుకొని ఒక 4 స్పూన్స్ బియ్యపిండి, 2 స్పూన్స్ కారం, 1½ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, 1 స్పూన్ జీలకర్ర. ఇక్కడ మీకు ఇష్టమైతే పల్లీలు కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. ఈ కారం ఉప్పు అన్నీ క్యాబేజీకి పట్టేటట్టు బాగా కలుపుకోండి. దీనిలో అవసరమైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెంగా చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా అంతా కలిసాక దీనిలో కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు అంతా మిక్స్ చేయండి. పిండి ఈ విధంగా ఉండేటట్టు బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ చేసుకొని ఇవి చిన్నగా ఇలా వేసుకోండి. ఇలా వేసాక ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. వదిలేసి అప్పుడు ఒకసారి గరిటెతో పైకనండి ఇలా కలుపుతూ అంతా ఆయిల్లో ఫ్రై చేసుకోండి అన్నీ. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఈ క్యాబేజీ కొంచెం వేగడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసి ఒక ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలానే వేసుకొని బాగా వేయించుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక మెసేజ్ కూడా